అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల్లా వంటల్లో ఎల్లిపాయ చట్నీ చేస్తున్నా చూడండి. మేము మా మాటలలో లొసన్ చట్నీ అంటాము, మీరు ఎల్లిపాయ చట్నీ అంటారు కదా. ఎల్లిపాయ కారం, ఒక కప్పు ఎల్లిపాయలు తీసుకున్నా. 2 స్పూన్లు ఉప్పు వేస్తాను చూడండి. రెండు స్పూన్లు వేసిన మనం మిక్సీలో అయినా పట్టుకునవచ్చు, ఎందుకంటే దీంతో పప్పు గుత్తితో చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. రోల్ ఉంటే రోల్లో చేసుకుంటవచ్చు, రోల్ లేనందుకు పప్పు గుత్తితో చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇవి మెత్తగా చేసుకోవాలి. ఎల్లిపాయలు ఉప్పు వేసి కొంచెం బాగా మెత్తగా చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. మెత్తగా అయింది చూడండి. ఒక కప్పుకి 1 స్పూను, ఒక కప్పుకి 1 స్పూన్ అని 2 స్పూన్లు వేసిన ఉప్పు, 2 కప్పులు కారం, బాగా మిక్సింగ్ చేసి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి చట్నీ. ఎల్లిపాయ మనం ఒక నెల రోజులైనా పెట్టుకునవచ్చు. అది చట్నీ ఉప్మాలో తినొచ్చు, పప్పు చారు అన్నంలో తినొచ్చు, చపాతీతో తినొచ్చు. మన ఇష్టం దేంట్లో తినాలంటే దాంట్లో తినొచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఏది పప్పు అనేది కూడా మతికి రాదు, అంత టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ కారం. హెల్త్కి కూడా మంచిది ఎల్లిపాయ కారం. జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నా చూడండి. ఎక్కువ మెత్తగా చేయకూడదు ఎల్లిపాయలు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఎల్లిపాయ, అప్పుడు టేస్ట్ ఉంటుంది తింటే. జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నా చిన్న స్పూన్తో. ఆయిల్ 4 స్పూన్లు వేస్తాను చూడండి ఈ స్పూన్తో. నేను 4 వేసిన, 5 కావాలైనా వేసుకునవచ్చు, మన ఇష్టం. ఆయిల్ మరి 5, 6 వేయకూడదు, 4 వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను చూడండి. మాడిపోకుండా కొద్దిగా చిటపట అన్నప్పుడు చట్నీ వేసుకోవాలి. జీలకర్ర ఆయిల్లో ఈ చట్నీ వేసుకోవాలి. బాగా ఇట్లా మిక్సింగ్ చేసుకొని వేసుకోవాలి. మంట తగ్గించి కలుపుకోవాలి. అది ఏం చెడిపోదు, పెట్టుకొని తినే మనం.
ఒక గిన్నెలో పెట్టుకొని తినొచ్చు పెట్టుకొని. సాయిబులా వంటలకి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి. సాయిబులా వంటలకు ఫాలో అవ్వండి. ఏమన్నా ఇంకా వంటలు ఉంటే చెప్పండి, చేసి చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.